చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. చిల్లంపూర్ అనే ఊర్లో ధనీరామ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక నగల దుకాణం ఉండేది. కాని అతను బాగా పొగరుబోతూ ఇంకా స్వార్థపరుడు కూడా. అతను తన దుకాణంలో ఒక నౌకర్ని పెట్టుకుంటాడు. నౌకరు ధనీరామ్ ఇంట్లోనే ఉండేవాడు. అతని పేరు రాము. రాము చాలా మంచి అబ్బాయి. ఎప్పుడైనా పొరపాటున రాము ఏదైనా తప్పు చేస్తే ధనీరామ్ అతన్ని బాగా తిట్టేవాడు. ఒకరోజు రాము దుకాణంలో ఊడుస్తూ ఉన్నప్పుడు పొరపాటున బంగారు విగ్రహం కింద పడిపోయి విరిగిపోతుంది. మూర్ఖుడా, ఎంత పనిచేశావురా! నీకు తెలుసు కదా ఇది ఎంత విలువైందో. ఒక్క దెబ్బకి కింద పడేసి విరగొట్టావు. ఈ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వెంటనే వెళ్ళిపో నా దుకాణంలో నుండి. మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించొద్దు. అలా అనకండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. రాము ధనీరామ్ దగ్గర చాలాసేపు ఏడుస్తూ బ్రతిమలాడతాడు. కాని ధనీరామ్ అతని మాటలు అస్సలు వినిపించుకోడు. మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు రాముకి ఉండేందుకు ఇల్లు లేదు, ఏదైనా తినేందుకు డబ్బులు కూడా లేవు. అలాగే వెళ్లి ఒక గుడి మెట్ల మీద ఆకలి కడుపుతో పడుకుంటూ ఎన్నో రాత్రులు గడుపుతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అతనికేమీ అర్థం కాదు. ఒకరోజు అలాగే ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుడా, నాకెందుకిన్ని కష్టాలు ఇచ్చావు? నేను కూడా వ్యాపారంలాగా ధనవంతుని కావాలనుకుంటున్నాను. కానీ నాకిప్పుడు తినడానికి డబ్బు కూడా లేదు. నాకేదైనా సహాయం చేయి దేవుడా. దేవుడికి అతని ప్రార్థన వినిపిస్తుంది. పక్కనే ఒక సాధువు వెళ్తూ ఉంటాడు. ఏడుస్తున్న రాముని చూసిన సాధువు అతని దగ్గరికి వస్తాడు. బాబూ, నువ్వెందుకేడుస్తున్నావు? బాబాగారు, వ్యాపారి నన్ను పనిలోంచి తీసేశాడు. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేదు. అలా ఏడవకు బాబూ. ఈ అద్దం తీసుకో. ఇది ఒక మాయా అద్దం. ఈ అద్దం రాయిని కూడా బంగారంగా మార్చేస్తుంది. నువ్వు ఈ అద్దం ముందు ఒక రాయిని పెడితే వెంటనే ఆ రాయి బంగారంగా మారిపోతుంది. రాము చేతులు జోడించి సాధువుతో ఇలా అంటాడు. అలా నిజంగానే జరుగుతుందా బాబాగారు? అవును, కానీ గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు కాక వేరే ఎవరైనా స్వార్థపరుడు ఈ అద్దాన్ని ఉపయోగిస్తే అప్పుడు ఈ అద్దం వెంటనే ఆ మనిషిని ఒక రాయిలాగా మార్చేస్తుంది. అది చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాధువు వెళ్ళిపోగానే రాము ఆ మాయా అద్దాన్ని పరీక్షించి చూస్తాడు. రాము అద్దం ముందు ఒక రాయి పెట్టగానే మరుక్షణంలో ఆ రాయి బంగారంగా మారిపోతుంది. అది చూసిన రాము చాలా సంతోషిస్తాడు. అలా అతను ప్రతిరోజూ చేస్తూ ఉంటాడు. రాయి బంగారంగా మారిపోగానే దాన్ని తీసుకువెళ్లి అమ్మేసేవాడు. బంగారం అమ్ముతూ అమ్ముతూ రాము ఒక పెద్ద బంగారం దుకాణం ఓపెన్ చేస్తాడు. ఒక పెద్ద ఇల్లు కూడా కొనుక్కుంటాడు. రాము గొప్పవాడయ్యాడని ఊర్లో వాళ్లందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లమెల్లగా ధనీరామ్ ఖాతాదారులు కూడా రాము దుకాణానికి వెళ్తూ ఉంటారు. రోజురోజుకి తన దుకాణదారులు ఎందుకు తగ్గిపోతున్నారో ధనీరామ్కి అర్థం కాదు. అతనికి అప్పటి వరకు రాము గురించిన విషయమే తెలీదు. అప్పుడు ఒకరోజు ఊర్లోని ఒక వ్యక్తి వచ్చి ధనీరామ్కి ఆ విషయం చెప్తాడు. యావండోయ్ ధనీరామ్ గారు, మీకు తెలుసా, మీ పాత నౌకరు రాము మీకన్నా పెద్ద నగల దుకాణం ఓపెన్ చేశాడు. నేనింకా ఏం విన్నానంటే అతను ఒక పెద్ద ఇల్లు కూడా కొన్నాడట. బహుశా అతనికి ఏదో లాటరీ తగిలినట్టుంది. అది విన్న ధనీరామ్ ఆలోచనలు పడతాడు. అలాగా, ఇప్పుడు నాకు అర్థమైంది నా ఖాతాదారులు రావడం ఎందుకు తగ్గిపోయిందో. కానీ ఆ రాముగాడికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. ఇక అప్పటి నుండి ధనీరామ్ రాము మీద నిఘా పెడతాడు. ఒకరోజు ధనీరామ్ రాము రాయిని బంగారంగా మారుస్తూ ఉండగా చూస్తాడు. అది చూడగానే అతను ఆశ్చర్యపోతాడు.
ఇదా విషయం, ఇప్పుడు అర్థమైంది. ఇంత తొందరగా రాము ఎలా ధనవంతుడయ్యాడు. ఎలాగైనా ఆ అద్దాన్ని నా సొంతం చేసుకుంటే నేను ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ ధనవంతుడినైపోవచ్చు. రాము ఎప్పుడూ ఆ అద్దాన్ని తన దగ్గరే ఉంచుకునేవాడు. కాని అతను బీదవాళ్లకి బట్టలు డబ్బులు పంచడానికి వెళ్ళినప్పుడు మాత్రం అద్దాన్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళేవాడు. సేఠ్ ధనీరామ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. రాము బయటికి వెళ్ళగానే ధనీరామ్ అతని ఇంట్లోకి దూరతాడు. అద్దం కోసం ఇల్లంతా వెతుకుతాడు. అతను రాము అల్మరాని తెరవగానే అతనికి ఆ మాయా అద్దం కనిపిస్తుంది. అతను మాయా అద్దంని ఉపయోగించగానే స్వయంగా తనే ఒక రాయిలాగా మారిపోతాడు. ఓరు దేవుడో, ఏంటి ఇలా జరిగింది? నేను రాయిలాగా ఎలా మారిపోయాను? ఇలా జరిగిందేంటి? ఇలా ఎందుకు చేశావు దేవుడా? కాసేపయ్యాక రాము ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు ధనీరామ్ రాముని సహాయం చెయ్యమని అడుగుతాడు. రాము, రాము నన్ను కాపాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను రాము, నన్ను కాపాడు రాము. ధనీరామ్ అరుపులు విన్న రాముకి గతంలో తను పడ్డ కష్టాలు గుర్తుకు వస్తాయి. అయినా అతను ధనీరామ్కి సాయం చేస్తాడు. గుడి దగ్గర ఉండే ఆ సాధువు దగ్గరికి వెళ్లి ఆయనకి జరిగిన విషయమంతా చెప్తాడు. రాము సాధువుని తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇదంతా ఇతని స్వార్థ కారణంగానే జరిగింది. ఇప్పుడు ఇతను తన ఆస్తి మొత్తం బీదవాళ్లకి పంచిపెట్టేసి జీవితాంతం ఆ బీదవాళ్లకి సేవ చేస్తూనే గడపాలి. ధనీరామ్ చేతులు జోడించి సాధువుతో ఇలా అంటాడు. బాబాగారు, మీరు చెప్పినవన్నీ చేస్తాను. నన్ను మళ్ళీ మనిషిని చెయ్యండి చాలు బాబాగారు. సాధువు ధనీరామ్ని మళ్ళీ మనిషిని చేస్తాడు. ధనీరామ్కి తాను చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. తను చేసిన దానికి పశ్చాత్తాప పడతాడు కూడా. ఇక అప్పటి నుండి అతను రాముతో కలిసి బీదవాళ్లకి సాయం చేస్తూ ఉంటాడు.